కొంచెం ముందుకు రండి. జానకి గారు, మీ అమ్మాయి పక్క. అయ్యా మీ పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి మీ పేరు. యేసురత్నం గారు, మీ కుమారుడు డానియల్ రాజుని ఏంజల్కి ఇచ్చి వివాహం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. అమ్మా మీరు చెప్పండి మీ పేరు. కృపమ్మ గారు, మీ కుమారుడు డానియల్ రాజు గారిని ఏంజల్కి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారండి. మనస్ఫూర్తిగా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పాలండి, మీ పేరు చెప్పండి. పాకలపాటి రెక్స్. రెక్స్ గారు, మీ కుమార్తె ఏంజల్ని ఇదిగో ఈరోజు మీ ముందుకు తీసుకురాబడి యవనస్తుడు హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ డానియల్ రాజు గారికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారా? చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామండి. వెరీ గుడ్. జానకి గారు, మీరు కూడా చెప్పాలి. మీ కుమార్తె ఏంజల్ను పాస్టర్ డానియల్ రాజు గారికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామండి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. తల్లిదండ్రుల్లో మనస్ఫూర్తిగా అనే మాట అందరూ వాడారు. వాట్ ఎ గ్రేట్ మూమెంట్ ఇట్ ఈస్. అండ్ వీళ్ళని కూడా అడగాల, ఇది అసలు క్రూషియల్ టైం. అందరూ ఒప్పేసుకున్నారు, మనం ఒప్పేసుకున్నాం, మీరు ఒప్పేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ చెప్పాలి. ఇక్కడే ఉంది. పాస్టర్ డానియల్ రాజు మీ ముందుకు తీసుకురాబడిన ఏంజల్ అనే యవనస్తురాల్ని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. అమ్మా ఏంజల్, నీ ప్రక్కకు తీసుకురాబడిన డానియల్ రాజు అనే యవనస్తుడు వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. మీరు ఏరా మరి వాళ్ళు అన్నారేదో. వెరీ గుడ్. చాలా సంతోషం. అందరి ఇష్టం తెలియపరచబడింది కనుక వివాహం చేయడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. ఇప్పుడు వివాహ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. పాస్టర్ డానియల్, యూ నీడ్ టు ఆన్సర్ మీ దిస్. గ్లోరీ ఏంజల్ అనబడే యవనస్తురాలు దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడి మీరిద్దరు కూడా వివాహ విషయంలో కొనసాగడానికి దేవుని బహుమానంగా నీ ప్రక్కకు తీసుకురాబడింది కనుక జీవితకాలం అంతా ఇతరులను ఆశింపక గ్లోరీ ఏంజల్తోనే కాపురము చేయుదువా? గ్లోరీ ఏంజల్తోనే కాపురము చేయుదును. వండర్ఫుల్. థ్యాంక్ యూ. అమ్మా ఏంజల్, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. నీ ప్రక్కకు తీసుకురాబడిన డానియల్ రాజు అనే యవనస్తుడు దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడి జీవితకాలం అంతా మీరు కలిసి ఉన్నట్లుగా దేవుడు ఏర్పాటు చేశారు గనుక వివాహం తదుపరి ఇతరులను ఆశింపగా జీవితకాలం అంతా డానియల్ రాజుతోనే కాపురము చేయుదువా? డానియల్ రాజు గారితోనే కాపురము చేయుదును. వెరీ గుడ్. చాలా సంతోషం. వారి యొక్క సంసిద్ధత వ్యక్తం చేశారు కనుక వివాహ కార్యక్రమం ముందు తీసుకెళ్తాం. రెక్స్ గారు, దిస్ ఇస్ యువర్ టైం. జానకి గారు, మీ కుమార్తెను పాస్టర్ డానియల్ రాజు గారికి ఇవ్వడానికి మీకు ఏ అభ్యంతరం లేదు కనుక మీ కుమార్తె కుడి చేతిని పట్టుకొచ్చి వారి కుడి చేతిలో పెట్టాలి. కొంచెం మీరు ముందుకు రండి, ఒకరి వైపు ఒకరు తిరగండి. మీరు కూడా వెనకకు రండి. మీరు కూడా నలుగురు వెనక్కి వచ్చారు. నలుగురు. అందరి ముఖాల్లో చిరునవ్వు కనబడాలి నాకు. మైక్ ఇంకా టైం కొంచెం ముందుకు అటు. మీ కుమార్తె కుడి చేతిని డానియల్ రాజు కుడి చేతిలో మీరు పెట్టాలి. నాకు అందరి ముఖాల్లో చిరునవ్వు కనబడాలి. ఓకే, రైట్, డూ ఇట్. ఏంజల్ యొక్క తల్లిదండ్రులు రెక్స్ గారు మరియు జానకి గారు వారి కుమార్తె కుడి చేతిని మీ చేతిలో పెట్టాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పటిదాకా మా కుమార్తెను బాగా చూసుకున్నాం, ఇప్పటి నుంచి మీరు బాగా చూసుకోవాలనే ఆశతో ఆ చెయ్యి మీ చేతిలో పెట్టి చూసుకుంటారా? తప్పనిసరిగా. వండర్ఫుల్, వండర్ఫుల్. చాలా సంతోషం. క్రైస్తవ వివాహంలో వీరు చేసే ప్రమాణాలకు చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు ప్రమాణాలు చేపిస్తాను.
క్రైస్తవ వివాహంలో అన్య సంప్రదాయాలకు కానీ లేదంటే రకరకాల వస్తువులు కానీ ప్రామాణికం కాదు. ఇప్పుడు వీరు చేసే ప్రమాణాలే ప్రామాణికం దేవుని సన్నిధిలో. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షంలో, సేవకుల సమక్షంలో ప్రమాణాలు చేస్తున్నారు. కాబట్టి వీరు ఏ ప్రమాణాలు చేస్తున్నారో చూద్దాము. మొదటిగా పాస్టర్ డానియల్ రాజ్ ప్రమాణం చేస్తారు, ఆ తర్వాత ఏంజల్ ప్రమాణం చేస్తుంది. ఆ ప్రమాణాలు ఏం చేస్తున్నారో చూద్దాం. మైక్ ఇవ్వండి. వేర్ మైక్. మైక్ దగ్గరగా పెట్టుకోండి. నేను చెప్పిన మాటను స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే యు ఆస్క్ మీ అగైన్, ఐ విల్ రిపీట్ ఇట్. మీరు ఎవరితో అయితే ప్రమాణం చేస్తారో తన కళ్ళల్లోకి చూసి ప్రమాణం చేయాలి. ఓకే, రెడీ? రెడీ. డానియల్ రాజ్ అను నేను, డానియల్ రాజు అని నేను, గ్లోరీ ఏంజల్ అను నిన్ను, గ్లోరీ ఏంజల్ అని నిన్ను, ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి పోషించుదునని ప్రమాణము చేయుచున్నాను. ఇప్పటి నుండి నా ఆస్తిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచు నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. చాలా అద్భుతమైన ప్రమాణం చేసి. Now this is your time, angel. అమ్మ ఒకసారి ఎవరైనా సేమ్ నేను ప్రమాణం చేస్తుంది తన కళల్లోకి చూసి చెప్పాలి స్పష్టంగా. ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే నా వైపు తిరుగు, నేను చెప్తాను మరలా. బట్ హృదయపూర్వకంగా ఈ ప్రమాణాలు చెప్పాలి. గ్లోరీ ఏంజల్ అను నేను, డానియల్ రాజును మిమ్మును, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును మీకు లోబడి ప్రేమించుదునని ప్రమాణం చేయించు. ఇప్పటి నుండి నా ఆస్తిలో మిమ్మును పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయించు నిన్ను నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఆమేన్. God bless you. పట్టుకోండి, ఇద్దరు చేతులు పట్టుకోండి. ప్రేమ గల తండ్రి, వీరిద్దరు కూడా నీ సన్నిధిలో ప్రమాణాలు చేశారు, వాటిని మీరు విన్నారు. జీవితాంతం ఈ ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి. యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మైక్ ఏదైనా ఒకసారి. పాస్టర్ డానియల్ రాజ్, మీకు పెళ్లి చూపులు జరిగాయా? జరిగాయి. ఎప్పుడు, ఎక్కడ? కాళ్ళలో జరిగాయి. డేట్ కరెక్ట్ 20 అంత లాస్ట్. వండర్ఫుల్. సో April 20th. ఆ రోజున అమ్మాయిని చూసారా? మరి చూసాను. అంటే అందరూ ఉన్నారని ఏమన్నా కొద్దిగా మామాడు పడ్డం, సిగ్గుపడ్డం చూసారా? ఆ అమ్మాయి ఒకతేనా? ఈ అమ్మాయి అండి. షూరా? షూర్ అండి. అంటే మరి వెయిల్ ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. ఒకసారి ఆ వెయిల్ తీసి చూడండి. మీరు ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి ఇప్పుడు ప్రమాణాలు చేసిన అమ్మాయి అవుతా కాదు, చూడండి ఒకసారి. రిమూవ్ ద వెయిల్. April 20వ తారీఖు కాళ్ళలో చూసిన అమ్మాయి తినే కదా? ఈ అమ్మాయి. ఓకే, ఇంకా డౌట్ ఏం లేదు. చాలా సంతోషం. మంచిది. గ్లోరీ ఏంజల్ మీద ఉన్న వెయిల్ ఈరోజు తొలగించబడింది. ఆమె ఒక కుటుంబ సభ్యురాలిగా, ఒక కుటుంబానికి చెందిందిగా ఉంది కనుక
Pastor Daniel is the protector for Angel. You are the protector for her. నువ్వు కూడా డానియల్ రాజు గారికి ప్రొటెక్షన్ ఈ రోజు నుండి ఇద్దరు కలిసి దేవుని కృపలో ముందు కొనసాగాలని కోరుతున్నాము. క్రైస్తవ వివాహంలో పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చిపుచ్చుకున్నట్టు అనేది చాలా ప్రాముఖ్యమైన. ఎందుకోసం అంటే ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన విలువైన బహుమానం ఏదైనా ఉందనేది బైబిల్ గ్రంథమే. అబ్రహాం లింకన్ ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక సందర్భంలో అంటాడు, దేవుడు ప్రపంచానికి ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే అది బైబిల్ రూపంలో ఇచ్చాడని. ద బైబిల్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు ద మ్యాన్ కైండ్ అని ఒక చక్కని మాట చెప్పాడు. ఈరోజు వీరిద్దరు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టు ద్వారా వివాహ నిబంధనలకు వారు వస్తారు. పరిశుద్ధ గ్రంథం కన్నా శ్రేష్టమైన బహుమానం మరొకటి లేదు అని నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఎక్స్చేంజింగ్ గాడ్స్ వర్డ్. ఈ మాటలు నాతో చెప్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వాలి. వివాహ సంబంధమైన నియమమునకు మన ప్రేమకు గురుతుగా పరిశుద్ధ గ్రంథము స్వీకరించుము. ఈ మాటలు చెప్పాలమ్మా. వివాహ సంబంధమైన నియమమునకు మన ప్రేమకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథము స్వీకరించు. మీరిద్దరూ చక్కగా బైబిల్ చదువుతున్నారు ఇప్పటికీ. ఈ రోజు నుండి కూడా ఇద్దరు కలిసి బైబిల్లో రోజుకు ఒక భాగం అయినా చదవగలిగితే ఆ వాక్యం మీ కుటుంబాన్ని కట్టించుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వీరిద్దరూ కూడా వివాహ నియమమునకు గుర్తుగా చక్కని ఉంగరాలను మార్చుకుంటారు. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా పాస్టర్ డానియల్ రాజ్ ఏంజెల్కి ఉంగరాన్ని ధరింపజేస్తారు. మంచిది. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఏంజెల్. మంచిది. ప్రాముఖ్యంగా నేను ఎక్కడైనా వివాహాలు జరిగిస్తే భార్యాభర్తలకు వచ్చిన టాస్క్ ఇస్తాను.
ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత భోజనాలు చేసి మనందరం వెళ్ళిపోతాం. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో వారు మొదటగా దండ వేయాలని చెప్తాను. నేను 1, 2, 3 అన్న తర్వాత మీరు ఈ స్టేజ్ మాత్రం దిగి వెళ్ళకండి. ఇక్కడ ఎటు తిరిగినా పర్లేదు, కానీ ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకోవాలన్న చిన్న ఆశ. నేను 1, 2, 3 అంటాను, దయచేసి అప్పుడు గార్లెండ్స్ వేయండి. ఓకే, రెడీ? 1, 2, 3 గో. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. ఆల్రైట్, చాలా సంతోషం. I would like to make a prominent announcement now. చాలా ప్రాముఖ్యమైన ప్రకటన ఇది. ఈ ప్రకటన అయిన తర్వాత తల్లిదండ్రులు వారు కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవో బహుకరించాలంటున్నారు. 2 minutes టైం త్వరగా మీరు చేసేస్తే అప్పుడు ప్రేయర్ చేస్తాను వాళ్ళ కోసం. అక్కడతో నా సమయం ముగించబడుతుంది. యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, విదిన్ 20 minutesలో మీ వివాహ కార్యక్రమం చాలా చక్కగా జరిగించాం. ఇద్దరు చేతులు పట్టుకోండి, అందరూ జాగ్రత్త, ఎవరు మాట్లాడద్దు. ఈ అనౌన్స్మెంట్ చాలా ప్రాముఖ్యమైంది. కొంచెం డానియల్ రాజ్ అనబడే యవనస్తుడు మరియు గ్లోరీ ఏంజల్ అనబడే యవనస్తురాలు యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంగీకారంతో, పరిశుద్ధులైన దేవుని సేవకులకు అంగీకారంతో 2026 సంవత్సరం మే 20వ తారీఖు అనగా ఈరోజు వారిద్దరు కూడా వాక్యం వినడం ద్వారా, పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చిపుచ్చుకునడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేయడం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట మరియు భారతదేశ ప్రభుత్వం వారు మా ఆత్మీయ తండ్రి గారు అపోస్టల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి డానియల్ రాజ్ అండ్ గ్లోరీ ఏంజల్ భార్య భర్తలని ప్రకటిస్తున్నాము. They are husband. 1 minute. వీరిద్దరిని కూడా భార్య భర్తలను ప్రకటిస్తున్నాను. I announce these 2 young people as husband and wife from now on. దేవుడు వీరిద్దరిని దీవించును గాక. దేవుడు జతపరిచిన వారిని ఏ ఒక్కరు వేరు చేయకూడదు, వీరు కూడా వేరు చేయబడకూడదు. This is what the Bible says. And congratulations, Mr. Pastor Daniel Raj and Mrs. Glory Angel. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుటుంబ సభ్యులు గోల్డ్ ఆర్నమెంట్స్ బహుకరించాలనుకుంటున్నారు. 2 minutesలో ఈ కార్యం ముగిసిన తర్వాత వీరి కోసం ప్రార్థన చేస్తాం. I would like to invite all the men of God. దేవుని సేవకులు ఎవరన్నా ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి if you are a pastor and church leader, please come forward.